ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు 10,000 రావచ్చు, కొన్ని నియోజకవర్గాలు 25,000 రావచ్చు, కొన్ని నియోజకవర్గాలు 50,000తో గెలవచ్చు. అవును. బట్ ఒక బలమైనటువంటి ఒక నియోజకవర్గం ఒక లీడర్ని తయారు చేసుకున్నట్టు అవుతుంది. అంతే. అంతే కదా, ఒక ఎన్నికల తర్వాత మనం ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని తయారు చేసాం. అది పార్టీకి అవసరం, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అలా చెయ్యలేకపోతున్నాడు. ఎందుకు అంటే జగన్ని గద్దె దించడం అన్నట్టు. సాధారణంగా ఒక విచిత్రమైన జోక్ ఏంటంటే, ఎవడైనా పార్టీ పెట్టేది నేను అధికారంలోకి రావడానికి, లేకపోతే కనుక రాజకీయంగా నాదైనటువంటి సిద్ధాంతం తీసుకురావడానికి అన్నట్టు. కానీ ఇప్పటికి ఒక ఆయన మీద ఉన్నటువంటి అపవాదు కాదు, ఆయనకి ఆయన ఎత్తుని పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, 2014లో పార్టీ ఎందుకు పెట్టాడే అంటే జగన్ అధికారంలోకి రానివ్వకుండా చూడాలి. 2019లో పార్టీ ఎందుకు పోటీ చేసిందయ్యా అంటే జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలి. 2024లో పార్టీ ఎందుకు పోటీ చేస్తున్న, తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటుందంటే జగన్ అధికారం నుంచి గద్దెదించారు. అంటే జగన్ కోసం జనసేన పెట్టారా, జనసేన అనేటువంటి జనాల కోసం పెట్టుకున్నాడా? అంతే కదా. అది ఇప్పుడు ప్రధానంగా రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న. ఇలాంటి సందర్భంలో కనీసం ఇదిగో నేను సామాజిక న్యాయం అని మా అన్న చెప్పాడు, ఆయన చేయలేకపోయాడు, నేను చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు కరెక్ట్ అయినటువంటి సీట్ల వేరియేషన్ కావాలి. ఇక్కడ ఇండివిజువల్ గా కాకుండా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుంటే ఈ ప్రశ్న లేదు, నువ్వు జగన్ కోసం పెట్టావు పార్టీ, నీ కోసం పెట్టావు అన్నటువంటి పాయింట్ రైజ్ అవుతోంది కదా. అలాంటి సందర్భంలో ఈ రైజ్ అయినటువంటి పాయింట్కి ఆన్సర్ ఎక్కడుంది? కాబట్టి ఈయనకేంటి ఇప్పుడు కనీసం ఈ యొక్క 50-60 స్థానాల్లో ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళు, బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు.